మేషరాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తను వింటారు. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొంత కలిసి వస్తుంది. మేషరాశి వారు ఈరోజు దత్తాత్రేయాయ నమః అని చెప్పి గురు దత్తాత్రేయునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి ఈ రాశి వారి రోజు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. రుణపరంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. తొందరపడి మాట ఇవ్వడం లేదా మధ్యవర్తిత్వానికి వెళ్ళడం మీకు ఈరోజు కలిసి రాదు. ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుంది. వృషభ రాశి వారు ఉద్యోగం లోపల కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే పై అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావలసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ రాఘవేంద్రాయ నమః అని చెప్పి రాఘవేంద్ర స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరం నుంచి రావలసినటువంటి డబ్బు చాలా కాలంగా మీరు వేచి చూస్తున్నటువంటి రావలసినటువంటి డబ్బు ఈరోజు కొంత మీ చేతికి అందే అవకాశం ఉన్నది. గృహానికి భూమికి సంబంధించినటువంటి పనులు కొంత ముందుకు వెళ్తాయి. మీకు వ్యవహారం లోపట అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు దత్తాత్రేయునికి కొన్ని శనిగలు సమర్పించి నమస్కరించండి. మీకు అనుకూలంగా ఉంటుంది.